అనేది నా క్వశ్చన్. చెప్పండి. చేశారు కదా సార్ ఇది అమరావతిని రాజధానిగా, ఇక మీరు 3 రాజధానులు కజ్జికి వెళ్ళినట్టేనా? ఇది రాజధాని నేను ఒకటి చెప్తానంటారా, ముందు అనుకున్న పని ముందు నువ్వు చేస్తే అప్పుడు ఆలోచన చేస్తారు. నువ్వు ఇలాగే ఉంచావు అనుకో ఎవరైనా ఆలోచన చేస్తారు. వచ్చే 3 సంవత్సరాలు ఇలా గడిపాము కాలాన్ని ఎందుకు ఆలోచించారు? చట్టం ఏమి చట్టం అయింది? ఒకసారి చట్టం చేసిన వచ్చి మళ్ళీ చట్టాన్ని సవరించడానికి అవకాశం లేదా? అవకాశం లేదా? నేను చేస్తారా అనట్లేదు, నేను అనట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పుడు వచ్చి ఇంక మరి ఇంకోసారి సవరణ తీరా పని అవ్వకపోతే ఇలాగ ఎందుకు కూర్చోబెట్టి 2 లక్షల కోట్లు అక్కర్లేదు అనుకుంటే నువ్వు ఖర్చు పెట్టావు అనుకో, ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు దాని మీద ఖర్చు అయిందనుకో, అప్పుడు వృధా కదా, తప్పు కదా, ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు కదా అని ఓ తలంపు, మంచి గుణం, మంచి ఆలోచన, మంచి బుద్ధి వస్తాయి. అసలు ఏమీ చేయకంట ఎంతసేపు కూర్చొని ఈ మాట్లాడతారుగా. ఒక్క నిమిషం ఆ మాట భ్రష్టు అనే మాట నొప్పుకో. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించారు చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాలకే 5,000 కోట్లు ఖర్చు పెడితే మరి ఏమంటాం దాన్ని? 5 సంవత్సరాలకి 1,18,000-20,000 కోట్లు నీకు పెట్టి 5 సంవత్సరాలకి 5,000 కోట్లు ఖర్చు పెడితే ఏమంటుంది దాన్ని? మరి మీరు బస్సు అనే వర్డ్ని మేము వాడద్దా? మీరు వాడితే మంచిది కానీ మేము వాడితే తప్ప? చెప్పండి. మేము మా సంగతి ఎందుకు, మాకు ఇష్టం లేదు. మీరు అన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు ఖర్చు పెడతాం మేము 1,10,000 కోట్లు? దేనికి ఖర్చు పెడతాం మేము? దేనికి ఖర్చు పెడతాం మేము? చెప్పు. ఏం ఆలోచన మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ మీ ఏబిఎన్ ఏమేమి జరిగింది ఇలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలి. ఈ ఫోన్ కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కడ అనుకున్నాను, నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాజధానికే నేను, నీకు అర్థమైంది, నాది అంతవరకే నా గీత.